చూడు, మా వాడు ఇన్ టైంలోనే వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు. వస్తాడు, కానీ ఇది సోలో రౌండ్ కాదు, పేర్ రౌండ్. పేరు కూడా వస్తుంది. ఆహా, ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆవికి జంటగా తెచ్చుకున్న మీ మోడల్ జంపట కదా. నిన్ను ఒరే ఆగు. ఆవిడికి బుద్ధి లేకపోతే నీకు లేదా? బురదలో రాయి వేస్తే అది మనమీదే పడుతుంది. వదిలేనన్నా, ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. Mr. Aditya from Hyderabad. ఏంటి మేడం ఇతను ప్రతి రౌండ్లో లేట్ ఏంటి? వాట్స్ గోయింగ్ ఆన్? Mr. Aditya from Hyderabad. Adi, 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 Adi. Mr. Aditya, what is this nonsense? ఇది pair round. Do you know that? Aditya? Yes, I know that. మరి మీ పేరు లేకుండా ర్యాంప్ మీదకి మీరు ఒక్కరే వచ్చారేంటి? పేరుంటే కదా రావడానికి. గుండమ్మా, ఏంటిది? షర్ట్ మొత్తం కలర్ అయిపోయింది. అయ్యో, అయ్యో, ఇదిగోండి. అయ్యో, నా డ్రెస్ మీద కూడా కలర్ పడింది. ఇది ఎలా జరిగింది? రూమ్ లో ఉన్న కాస్ట్యూమ్స్ మీద కలర్ ఎలా పడింది? అయ్యో, తెచ్చుకున్న డిజైన్స్ పాడైపోయాయి. ఇప్పుడు ఎలా పర్ఫార్మ్ చేస్తారు? నాకు తెలిసి ఆ ముద్రష్టపుది లలితాదేవి పనిచేసుంటుంది. నా చేతిలో అయిపోయింది. ఆగండి వదినా. గుండమ్మ ఆగండి, చెప్పేది వినండి. అరే వదినా, నేను చెప్పేది వినండి. గుండమ్మ, వదినా, గుండమ్మ ఆగు. వదినా ఆగండి. గుండమ్మ ఆగు. పిచ్చి కనబట్టిందా నీకు? ఇప్పుడు తనకు బుద్ధి చెప్పడం ముఖ్యం కాదు, ఫైనల్ రౌండ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలో అదో ఆలోచించాలి. ఇంకెలా పార్టిసిపేట్ చేస్తారు? కాస్ట్యూమ్స్ లేవు ఇప్పుడు. ఇప్పటికిప్పుడు డిజైన్ చేసి కుట్టడానికి కూడా టైం లేదే. లలితాదేవి ఇంత పని చేస్తుందని అనుకోలేదు. కక్ష కట్టి మొత్తానికి సాధించింది. సాధించే సత్తా తనకున్నా ఓడిపోయే అలవాటు నాకు లేదు. ఎందుకైనా మంచిదని, అవసరం ఉంటుందేమో అని మరొక డిజైన్ ని ఆఫీస్ లో పెట్టించాను.
ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్తాను. కాల్ చేయి. మా సార్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఆల్రెడీ 2వ రౌండ్ లో విన్ అయిపోయారు. అవునా? వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ డిజైన్ చేసి తెచ్చాను సార్. అగ్గి పెట్టుందా? లైటర్ ఉందండి. పర్లేదు, ఇవ్వండి. బ్యాగ్, నా బ్యాగ్. దీనికి మర్చిపోయిందా? ఎలా పెట్టిందేంటి? వెల్కమ్ టు మిస్టర్ ఆదిత్య. వదినా, ఇప్పుడు మీరు తప్ప ఇంకెవరూ అన్నయ్యని కాపాడలేరు. ఏదో ఒకటి చేయండి వదినా. ఏదో ఒకటి చెయ్యంటే లాస్ట్ మినిట్ లో తను మాత్రం ఏం చేస్తుంది? ఫ్యాషన్ డిజైనర్ నైనా నాకే ఏ ఐడియా రావట్లేదు. ఈ పెయింట్ అయిపోయిన బట్టలతో తను మాత్రం ఏం చేస్తుంది? చేస్తాను. ఎవరైతే ఈ బట్టల్ని పాడు చేసి ఇన్ని ఓడించాలని చూశారో వాళ్ళు కంగు తినేలాగా వీటితోనే కొత్త డిజైన్ ని సృష్టిస్తాను, ఇన్ని గెలిపిస్తాను. డిజైన్స్ చాలా బాగున్నాయి కదా? యా, సింపుల్ గా ఉన్నాయి బట్ సూపర్ గా ఉన్నాయి. అవును.
ఈ కాంపిటీషన్లో నేను గెలవకుండా చేస్తాను అని పంతం పట్టి నువ్వే ఓడిపోయావు. పట్టుదలతో మేం గెలిచాం. నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తే తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ మాకుందని నీకు తెలిసిందిగా. ఇంకా తనతో మాట్లాడన్నయ్యా. వదిన చెప్పింది కదా, తిప్పన్నయ్య మీసం. పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. అమ్మమ్మ ఒకసారి ఏంటే ఇది కొట్టేసాయి. నేనా? లేకపోతే నేనా? అమ్మమ్మ, స్టేజ్ మీద అన్నయ్య వదినలకి ఎంత దిష్టి తగిలిందో ఏంటో. ఆ దిష్టి పటాపంచలయ్యేటట్టు గట్టిగా కొట్టు. ఏంటి పోటీలో వదిన కూడా పార్టిసిపేట్ చేసిందా? కాబట్టే కదా అన్నయ్య విన్నైంది. అంటే అది లేకపోతే నా కొడుకు గెలిచేవాడు కాదారా? అమ్మా, నువ్వు అలా అర్థం చేసుకోకు. ఇద్దరు ఒకరికొకరు తోడై విజయం సాధించారు, అది నా ఉద్దేశం. సరే సరే, లోపల పదండి, లోపల పదండి, పదండి. ఏం జరిగింది? ఏముంది, ఈ దున్నపోత అక్కడికొచ్చి మా ప్లాన్ మొత్తం తారుమార్చేసింది. ఏంటమ్మా నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావా? ఇంకేం చేయను. నా అసమర్థతకి, నా చేతకంతనానికి నన్ను నేనే తిట్టుకుంటున్నాను. సర్లే, అయిపోయింది కదా. ఏమైపోయింది? ఏమైపోయింది నాన్నమ్మా? ఆ గుండమ్మ మళ్ళీ హీరో అయిపోయింది. ఆ గుండమ్మ అక్కడికి రాకుండా ఇంటి దగ్గర ఉండేలా ప్లాన్ చేసి దాన్ని నేను ఆపాను. అక్కడ ఆది కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆ లలితాదేవి ప్లాన్ చేసింది. కానీ ఆ గుండమ్మ ఎంట్రీ ఇచ్చి ఇద్దరి ప్లాన్ ని తిప్పి కొట్టేసింది. అక్కడికి ఒకదాని తర్వాత ఒకటి ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నాం. కానీ ఆ గుండమ్మ ఎదురైన ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తూ మా ఎత్తులని చిత్తు చేస్తూ 3 రౌండ్లని పూర్తి చేసేసింది. ఆదిని గెలిపించేసింది. ఆది డ్రీమ్ ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసేసింది. ఇప్పుడు ఆది దాన్ని నెత్తి మీద పెట్టుకోకుండా ఊరుకుంటాడా? గుండమ్మకక్కడ చప్పట్లు, సన్మానాలు, పొగడ్తలు, ఇంటి దగ్గర హారతులు. ఇదంతా తలుచుకుంటుంటే తల గోడకేసుకుని బాదుకొని చచ్చిపోవాలనుంది. చస్తే ఏమొస్తుంది? ఎంత గొప్పవాడు చచ్చినా ఒక్కరోజే ఏడ్చి ఊరుకుంటారు. ఏదైనా సాధించాలి అంటే ఆవేశం కాదు, ఓర్పు కావాలి. యుద్ధంలో గెలవాలి అంటే బలం బలగం ఉంటే సరిపోదు, తెలివి ఉండాలి, ప్లాన్ ఉండాలి. అయ్యో అయ్యో, ఏమైంది చెప్పే? ఏమైంది? అమ్మా, అటు చూడండి. వేయింగ్ మిషన్ పగిలిపోయిందేంటి? అంటే నేనెంత వెయిట్ తగ్గానో చెక్ చేసుకుందాం అనుకున్నానండి. ఏమైందో మరి, అలా ఎక్కాను, ఇలా ముక్కలైపోయింది. ముక్కలవక నువ్వు కూర్చుంటే కుర్చీలే విరిగిపోతాయి. వెయింగ్ మిషన్ ఒక లెక్క. గతంలో వెయింగ్ మిషన్ కాస్త అది పగలగొట్టింది. నేను వెయిట్ చెక్ చేసుకుందామని తెచ్చుకున్నా
కొత్త వేయింగ్ మిషన్ కాస్త నువ్వు ముక్కలు చేశావు. ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉంచాలి అనుకోవటం లేదురా నువ్వు? అసలు మనిషివా రాయివా? అమ్మా అమ్మా, ఇంత పర్సనాలిటీ పెట్టుకుని ఎక్కితే ఆ మిషన్ ఉంటుందనుకుంటున్నావా? అసలు మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి కదా. అది కాదత్తయ్యా. నువ్వు నోర్మయ్. నువ్వు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. కామాక్షి, అవును, ఈ దరిద్రం దాపురించింది దీనివల్లే కదా. కళ్యాణ్ని తీసుకొచ్చింది నేను. వదినంట వెంట పెద్దమ్మా. తీసుకొచ్చింది నువ్వే అయినా మీ ఇద్దరి పెళ్లి చేస్తానని శబదం చేసి ఇంట్లో ఫిక్స్ చేసింది ఇదే కదా. పెళ్లి జరిపించటానికి ఇదే వత్తే. ఏమో మాటిచ్చిందంట. చెప్పిందా? చెప్పింది. పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక. ఏమండి, నా గురించి అక్కకు తిట్టొద్దు. మీ అక్కని తిట్టడం నీకంత బాధగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కదమ్మా, 30 రోజులు టైం ఇచ్చారు కదా. అదంతా ఇదిగో వీడు చేసిన పని. అది తానా అంటే వీడు తందానా అని ఇదిగో ఈ కొండను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. ఎందుకే చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నావు? నేనేం చేశాను? ఆ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నువ్వు గోల చేయబట్టే అత్తయ్య గారు కళ్యాణ్ మీద అంత సీరియస్ అయ్యారు. నేను గోల చేయడం వల్ల కాదు, అతను చేస్తున్న పనులకి ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. చూడు లోకి, శైలు కళ్యాణ్ ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేరు. శైలు ఎవరు? మన ఇంటి ఆడపిల్ల. తన ఏడుపు మన ఇంటికి మంచిది కాదు. అది ఏడవాలని నేనేం కోరుకోలేదే. కానీ నువ్వు చేసిన పని వల్ల అదే జరుగుతుంది. అసలే కళ్యాణ్ లావుగా ఉన్నాడన్న కారణంతో ఈ ఇంట్లో ఎవరికి అతను నచ్చడం లేదు. అతనికి మనం సపోర్ట్ చేసి ఏదోలా కళ్యాణ్ మీద ఇంట్లో వాళ్ళకి మంచి అభిప్రాయం కలిగేలా చూడాలి. వాళ్ళ పెళ్లి చెయ్యాలి. అందరికీ అతను నచ్చితే చేసుకోమను. ఎవడొద్దన్నాడు ఇక్కడ? లేదే, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావని నాకు అర్థమవుతుంది. అర్థమైతే మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? లోకేశ్వరి, నీకు కోపం ఉన్నది నా మీద. నన్ను సాధించి అత్తయ్య వాళ్లతో నన్ను తిట్టించు, నన్ను ఏడిపించు. కానీ కళ్యాణ్ని శైలుని మాత్రం బాధ పెట్టుకో. నాకు కళ్యాణ్ మీద కానీ శైలు మీద కానీ కోపం లేదు, ద్వేషమూ లేదు. వాళ్ళు ఏమవుతారోనన్న ఆలోచన కూడా లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? దానికి కారణం నువ్వేనే. నేనా? అవును, నువ్వే. చెప్పావుగా నాకు నీ మీద పగ, కోపం అని. ఆ కోపంతోనే ఇలా చేస్తున్నానే. ఆ పగతోనే కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాను. కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి శైలుని పెళ్లి చేసుకుంటాడా, లేక ఒప్పించలేక వెళ్లిపోతాడా, అదంతా అతనికి సంబంధించిన విషయం. నాకు సంబంధించిన విషయం అయితే నువ్వు వాళ్ళకి మాటిచ్చావు కదా, ఇంట్లో వాళ్ళనందరినీ ఒప్పించి పెళ్లి చేస్తానని. నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించగలవు. శైలు కళ్యాణిలా పెళ్లి చేయగలవు. అలా జరిగితే నువ్వు మాట నిలబెట్టుకున్న దానివవుతావు, గెలిచిన దానివవుతావు. నువ్వు గెలవడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఓడిస్తే అది నా గెలుపవుతుంది. నేను గెలవాలంటే నువ్వు ఓడాలి. నువ్వు ఓడాలి అంటే నువ్విచ్చిన మాట నెగ్గకూడదు. ఆ శైలు కళ్యాణ్ల పెళ్లి జరగకూడదు. అందుకే టార్గెట్ చేశా. ఇక ముందు కూడా చేస్తా. ఓసే, ఉండే కొద్దీ ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అందుకే మీకోసం ఒకటి తెచ్చాను. ఏంటది? మందు. గట్టిగా అరవకండి, ఇంట్లో ఎవరైనా విన్నారంటే నా తోలు ఒలిచేస్తారు. తీసుకోండి.
వద్దులే మనవడం. అదేంటి పార్టీ కావాలి మందు కావాలి అన్నారు, తెస్తే వద్దంటున్నారు. తాగాలనిపించడం లేదా? ఎందుకు అనిపించట్లేదు? మరెందుకు వద్దంటున్నారు? ఏం లేదు మనవడా, ఇదిగో మా మనవరాలు పుణ్యం అని పాత చుట్టరికాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో సెటిల్ అయిపోయాను. ఈ ఇంట్లో ఎవ్వరికి అలవాటు లేదు. అలాంటప్పుడు నేను తాగానని తెలిస్తే నా మనవరాలకి అందరి ముందు పరువు తక్కువ కదూ. నా కారణంగా అందరితో నా మనవరాలు మాటలు పడితే నేను అది చూడలేను మనవడా. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తాగుతారా? ఏదో చాటుగా లాగించేస్తారు. అయినా మీరు తెచ్చుకొని తాగట్లేదు కదా, నేను తెచ్చిస్తే తాగుతున్నారు. కానీ లేదు గీని లేదు, ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా. మీరు తాగండి, ఇది తీసుకోండి, ఇదిగోండి. అవును, మీరు తాగితే గొడవ గిడవ లాంటివి ఏం చేయరు కదా? అబ్బే అలాంటి దైద్యమైన పనులు నేను చేయను. పెగ్గు పడిందంటే అంత ఫుడ్ వేసుకుని సైలెంట్ గా పడుకోవడం నాకు అలవాటు. అయితే ఇంకే, ఫుడ్ కోసం మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా రానవసరం లేదు. మీరున్న చోటకే ఫుడ్ నేనే తెచ్చిస్తాను. పైగా ఇది వాటర్లా కనిపిస్తుంది. ఏ వాటర్ బాటిల్లోనూ కలుపుకొని కొట్టేయండి. ఒకవేళ ఎవరైనా చూసినా మంచినీళ్ళు తాగుతున్నారని అనుకుంటారు. కరెక్టే మనవడా. తీసుకోండి, ఎంజాయ్. ఏంటి తాతయ్య ఇది? దాన్ని వాడ్కా అంటారమ్మా. ఇదిగోండి, ఆయనకి బుద్ధి లేకుండా పోతే పోయింది, మీకైనా ఉండక్కర్లేదా? నేనేం తప్పు చేశానే? ఇలా మందు తీసుకొచ్చి ఇవ్వడం తప్పు కాదా? అయినా వైన్ షాప్ కు వెళ్లి మందు పట్టుకొచ్చారు అంటే మీకు అలవాటు ఉండే ఉండాలి. చిచి, నాకు అలవాట్లేదే. అయినా షాప్ కి నేను వెళ్ళలేదు, ఆఫీస్ లో పియూని పంపించి తెప్పించాను. అదే ఎందుకు తెప్పించారు అని. అంటే తాతయ్య అడిగారు కదా అని. అడిగితే తెప్పించేస్తారా? నువ్వేంటి మా ఇంట్లో మందు తాగుతావా? ఈ విషయం అత్తయ్య మామయ్యకి తెలిస్తే ఏమవుతుంది? ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నేను ఏంటి ఆ చూపు? నేను గాని రెచ్చిపోయాననుకో ఏం చేస్తారు చెప్పండి. రెచ్చిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాను అంటే నీతో మాట్లాడడం మానేస్తాను. మానేయండి, నేను మీతో మాట్లాడతాను. ఇదిగో, నువ్వు ఇలా బెదిరిస్తే భయపడవు గాని నేను రివర్స్ లో వస్తా. ప్లీజే, ఈ ఒక్క రోజుకే పాపం ఇవ్వవే. అవునా గుండమ్మా, ఇదిగో కాళ్ళ దగ్గరకు వచ్చిన మందును కాదంటే పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ గుండమ్మా, నా బుజ్జి కదూ, నా గుండు కదూ, నా బంగారు కదూ. ప్లీజ్ ప్లీజ్ తాతయ్యకి ఇవ్వ. లేదు, ఈ ఒక్కసారికే కదా, నా తల్లివి కదూ. ఇదిగో చిన్నప్పుడు నేను మందాగానని మీ నాన్నమ్మ కోపడుతుంటే ఏం పర్లేదు, నువ్వు తాగు తాతయ్య అని నేను చూసుకుంటానని గేల్ చేసేదానివి, మర్చిపోయావా? అప్పుడంటే నాకు తెలియని వయసు. అలా కాదు. ఏంటి పాట వినిపిస్తుంది? తాతగారు పాత పాటలు పెట్టుకొని రిలాక్స్ అవుతున్నట్టున్నారు. తాతగారు, 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 తాతగారు. ఇక్కడ చూస్తే ఫోన్లో పాటలు పెట్టారు, తలుపులు తెరిచి పెట్టారు. మనిషి కనపడకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? తాతగారు, తాతగారు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? సరేలే.
ఇదేంటి వాటర్ అదోలా ఉన్నాయి? ఏంటి మనవడా ఏంటి ఎక్కడున్నావు? అవును, నేను ఇక్కడున్నానేంటి? మాటేంటి అదలో అవుతుంది? నీ కళ్ళు చూస్తుండే తెలుస్తున్నాయి, నిద్రమత్తులో ఉంటున్నావు. అది కదా అబ్బాయి, నిద్రమత్తులో ఉండి అక్కడికి ఎక్కడ తిరగడం ఎందుకు చెప్పు, పోయి పడుకోవచ్చు కదా. నిద్రమత్తులో ఉండి నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మత్తు వచ్చింది. ఈ బాటిల్లో మందు ఉండని ఎదురా? మందా? కాదు 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 కాదు, నేను కలుపుకున్నా మంచినీళ్ళు రా. సిగ్గు లేకుండా అలా అడిగితే బుద్ధి లేకుండా నువ్వెలా తెచ్చావురా? ఏమయ్యా పెద్ద మనిషి, ఒంటి మీదకి ఇన్నేళ్ళు వచ్చాయి, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా నీకు? ఆయన తాగితే తాగాడు, కళ్యాణ్తో కూడా తాగించాడు. నేను లేదమ్మా, నేను తాగుతామేంటి? ఉల్లిపాయ కోసమని నేను కిచెన్ లోకి వెళ్ళాను. ఆ టైంలో ఆ అబ్బాయి నా గదిలోకి వచ్చి ఆ బాటిల్లో ఉంది మంచినీళ్ళు అనుకుని తాగేశాడు. అవును, వాటరే తాగాను. ఏమండి, చూస్తున్నారు కదా ఇంట్లో ఏం జరుగుతోందో? ఇదేమో అడ్డమైన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవటం, ఈయన గారేమో అడ్డమైనవన్నీ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం. బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి పెద్ద మనుషులందరినీ ఇంట్లో పెట్టుకున్న మనం ఈ ఇంటి పెద్దలం. అత్తయ్య, మా తాతయ్య చేసింది తప్పే. దానికి ఆయనకి బదులుగా మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. జరిగిన దానిలో తప్పేమైనా ఉంటే అది మా తాతయ్యది, మాది. ఇందులో కళ్యాణ్ తప్పేమీ లేదత్తయ్య. అవును, జరిగిందేంటో మనవాడు చెప్పాడుగా. వీళ్ళందరూ చేసిన పనికి ఈ అబ్బాయిని వెళ్లిపోమండం కరెక్ట్ కాదే. ఊరుకోండి మావయ్య, నిజంగా అలవాటు లేనివాడే అయితే ఒక బుక్క తాగగానే ఊసేస్తాడు. మొత్తం బాటిల్ ఎత్తేసాడంటే అలవాటు లేకుండానే తాగాడంటారా? ఆగండి. నా తప్పేం లేదు ఇందులో. నిజం చెప్పినా నమ్మకపోతే నేనేం చేయలేను. అసలు నా తప్పేం లేదు. నన్ను అర్థం చేసుకో శైలు. వదినా, జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉందదినా. శైలు, భయపడకు. కళ్యాణ్ ఇది కావాలని చేసింది కాదు కదా, ఏదో పొరపాటున జరిగింది. అలా అని చెప్తుంటే పెద్దమ్మ వాళ్ళు వినిపించుకోవడం లేదు కదా వదినా.
దానికి తోడు లోకేశ్వరి వదిన ఒకటి. తన మాటలతో అందరినీ ఇంకా రెచ్చగొడుతుంది. అయ్యో, దానికి బుద్ధి లేదు శైలు, అందుకే అది అలా మాట్లాడుతోంది. అసలే కళ్యాణ్ లావుగా ఉన్నాడన్న కారణంతో అందరూ తనని రిజెక్ట్ చేస్తున్నారని బాధపడుతూ ఉంటే ఎప్పుడు ఇదొకటోదినా. ఏం కాదు శైలు, నేనున్నాను కదా. నువ్వు ఆ మాట చెప్తూ ఉంటే ధైర్యంగానే ఉంటుంది, కానీ నిజానికి ధైర్యం సరిపోవడం లేదు వదినా. ఏ కారణంగానైనా దూరం అయితే మాత్రం నేను బ్రతకలేను వదినా, నేను బ్రతకలేను. శైలు, శైలు ఊరుకో. కళ్యాణ్, దాహం దాహం. శైలు, దాహం వేస్తుంది శైలు, దాహం. శైలు, దాహం వేస్తుంది శైలు. కళ్యాణ్, నువ్వు చెప్పినట్టే వచ్చేసాను కళ్యాణ్. నీ రాణిని నీ దగ్గరకు వచ్చేసాను కళ్యాణ్. ఎవరండి మీరు? ఏయ్, నా కళ్యాణ్ని హక్ చేసుకుంటున్నావు, ఎవరితోవే నువ్వు? ఎవరమ్మా నువ్వు? ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను ఎవరా? నన్ను ఎవరంటారేంటి కళ్యాణ్? నా గురించి వీళ్ళందరికీ చెప్పలేదా? అసలు వీళ్ళంతా ఎవరు? ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు మాది. అసలు నువ్వెవరు? కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ ని. త్వరలో మేం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. దీన్ని పెళ్లి చేసుకోబోతుంటే నా బిడ్డను ప్రేమించాను అని నాటకం ఎందుకు ఆడుతున్నావురా? ఇదిగోండి అత్తయ్య గారు, ఈ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలియదండి. నీకు తెలియకపోతే ఆ అమ్మాయి మన ఇంటికి ఎందుకు వస్తుంది? నిన్నెందుకు హక్ చేసుకుంటుంది? కరెక్ట్ గా అడిగారండి మీరు. ఏంటి కళ్యాణ్, నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఓహో, తను అందంగా ఉందని, ఆస్తి ఉందని నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? మాట్లాడు కళ్యాణ్. కళ్యాణ్,
బాబు ఏమండి ఇలా ఎంతమంది అమ్మాయిలు తాడుకుంటావరా? నిన్ను వదిలిపెట్టండి. నిన్ను వదలండి. తనను వదిలేయండి. ఏంటండి వదిలేసేది? వాడిని వెనకాలేసుకొస్తారంటే వాడు పక్కా ఫ్రాడ్ అని చెప్తున్నా కూడా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు వాడు. అమ్మా, వీడిని నమ్మితే నా కూతురు ఎవరో తెలియదన్నట్టు రేపు మీ బిడ్డని కూడా ఎవరో తెలియదని పారిపోతాడమ్మా. వీడిని నమ్మద్దు. అమ్మో అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. ప్రేమ అనే పేరు పెట్టి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా? ఇలాంటి వాణ్ణి ఇంట్లో ఉంచడం దేనికి? బయటకు గెంటేయండి, వాళ్ళు చూసుకుంటారు. వాడిని బయటికి గంటడం కాదమ్మా, ముందు నా కూతురికి న్యాయం జరగాలి. సరే, మీరు న్యాయం చేయరు కదా, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. అలాగే సార్. అమ్మా, మీరేదో డబ్బులు ఇస్తారని ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాం. కానీ ఆ కుర్రోడేంటమ్మా అలా ఉన్నాడు? అదేగా మా ప్రాబ్లం. ఏమైనా బాగా యాక్టింగ్ చేశారు, ముఖ్యంగా మీ అమ్మాయి. యాక్టింగ్ సరేనండి, కానీ ఇంకేం డౌట్లు పెట్టుకోకండి. రేపు కూడా వచ్చి గొడవ చేస్తే వాడు జైలుకి పోతాడు. ఒకవేళ అలా కాకుండా పోలీసులు మా అమ్మాయికి వాడితో పెళ్లి జరిపిస్తామంటే? అవునమ్మా, న్యాయం కావాలంటూ చాలా స్ట్రాంగ్ గా చెప్పాం కదా. ప్రేమించిన వాడితోనే పెళ్లి, అదే న్యాయమని ఫిక్స్ చేస్తే అప్పుడు నా బతికేంటండి? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే లాస్ట్ మినిట్ లో నమ్మించి మోసం చేయాలని చూసేవాడితో లైఫ్ షేర్ చేసుకోలేను అని సైడ్ అయిపోండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అత్తయ్య, నేను మా అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. మీ అమ్మ దగ్గరికా? ఇప్పుడెందుకు? పుట్టింటికి వెళ్ళటానికి అప్పుడు ఇప్పుడని ఏముంది బాబు? పాపం అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. అక్కయ్య, మీ లోకి నువ్వు అనుకునే టైప్ క్యారెక్టర్ కాదులే గానీ కారణం వేరే అయ్యుండి ఉంటది. ఏంటి బంగారం, సడన్ గా గాలి అమ్మగారి వైపు మళ్ళీపోయింది? నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. ఎందుకని? ఏమైందో చెప్పమ్మా. ఎందుకు పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నావు? నా కళ్ళ ముందే మా అత్తింటి పరువు బజార్న పడుతుంటే చూసి నేను తట్టుకోలేను మావయ్య గారు. అందుకే వెళ్ళిపోతాను అంటున్నాను.
ఇంత గొడవ జరిగినా ఇంకా ఆ కుర్రాడిని ఎందుకు భరిస్తున్నారు అని అంటున్నారు. నా దగ్గరైతే సమాధానం లేదు. మీరైతే ఏం చెప్పేవారు? వాళ్ళ ముందు నేను కూడా ఇలాగే తలదించుకుని వచ్చేసాను అత్తయ్య. దీనంతటికి కారణం ఇదిగో ఈవిడ, ఆ మహానుభావుడు. మళ్ళీ చెప్తున్నానక్క, నిజంగా ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అవసరం తీరిపోయిన తర్వాత ఏ మగాడికి సంబంధం ఉండదు. కానీ ఆ పిల్ల పాపం నువ్వు చెప్పిన మాటలు, నీ ప్రేమ నిజమనుకొని ఇంకా నువ్వు కావాలని తిరుగుతుంది. నానమ్మ, నిజం ఏంటో తెలుసుకోకుండా నిందలు వెయ్యొద్దు. ఆహా, అయితే నీకు తెలిసిన నిజమేంటో చెప్పవే. చెప్పవే, నీకు తెలిసిన నిజమేంటి? నేను తెలుసుకోలేకపోతున్న నిజమేంటో చెప్పు. అయినా నిన్ను వాణ్ణి అనాలి. అది కాదమ్మా. నోరు ముయ్యరా. అదంటే లోకజ్ఞానం లేని చిన్నపిల్ల. వాడు చెప్పిన మాయ మాటలకి పడిపోయి ప్రేమ ప్రేమ అంటూ వాణ్ణింటికి తీసుకొచ్చింది. దాన్ని 4 పీకి వాణ్ణి బయటికి గంటడం మానేసి వాడేమో దీనికి వత్తాసు పలికి గంగిరెద్దులా తలూపాడు. నువ్వేమో దాని మాటలకి ఓటేశావు. ముప్పై రోజులని గడువు పెట్టి ఇతనందరి నెత్తి మీద పెట్టావు. వదినా, నిజంగా కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు. ఇదంతా ఎవరో చేస్తున్న కుట్ర. కుట్ర? ఎవరు చేస్తారమ్మా కుట్ర? ఎందుకు చేయరు? చేస్తారు. ఇలాంటి అందగాడు, ఇలాంటి మొగుడు దొరకడని ఆ పిల్లే కుట్ర చేసి వచ్చి గొడవ చేసింది. మరి దేనికి? ఉదయం ఆ గొడవ జరిగినప్పటి నుంచి నువ్వేం తినలేదు కదా, అందుకే నీకు జ్యూస్ ఇద్దామని. ఏంటి ఎగతాళా? మరి నేను టెన్షన్ పడేటప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఇలా నువ్వు జ్యూస్ తీసుకొచ్చి నాకెన్నిసార్లు ఇవ్వలేదు? దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. అందరూ టెన్షన్ లో ఉన్నా నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్. హే, ఏం మాట్లాడుతున్నావు? వాడి సెల్ నుంచి వాడు మెసేజ్లు, ఫోటోలు పంపించుకుంటే నా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? కాకపోతే ఆనందంగా ఉంది. ఎందుకు అంటావా? ఒకటి, శైలుకి కళ్యాణ్కి పెళ్లి జరిపిస్తానని నువ్వు మాటిచ్చావు. అది జరగలేదంటే నువ్వు ఓడిపోయినట్టే. ఇదొక ఆనందం అయితే, రెండో ఆనందం ఏంటో తెలుసా? రేపటికల్లా కళ్యాణ్ని నిర్దోషి అని నిరూపించకపోతే నువ్వేం చెయ్యాలో అత్తయ్య చెప్తానంది కదా. అత్తయ్య ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో నీకు తెలుసు కదా. సో నాకు ఒకేసారి 2 విజయాలు. అది నా ఆనందం. అంత ఆనంద పడిపోకు. ఇంకా నాకు రేపటి వరకు టైం ఉంది. ఈ రాత్రి గడిస్తే టైం కాస్త అయిపోతుంది. తెల్లారగానే వాళ్ళు వస్తారు. నాకైతే నీ ఫ్యూచర్ కనబడుతోంది. ఏంటో ఈ ఆనందాన్ని నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను.
నువ్వెట్టు ఈ జ్యూస్ తాగే మూడ్లో లేవని నాకు అర్థమైపోయింది. నేనే తాగుతానులే. ఉంటాను. జ్యూస్ భలే ఉంది. ఎందుకు మొహం అలా వేలాడేసుకుని కూర్చున్నారు? ఏం లేదే, ఆ కళ్యాణ్ విషయమే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించటానికి ఏముందండి? మీ కోడలు గారు చెప్పారు కదా ఇవాళ ఏదో ఒకటి తేల్చేస్తానని. అంటే 24 గంటలు టైం కూడా అయిపోయింది కదా. గుండమ్మ కళ్యాణ్ని నిర్దోషం నిరూపించలేకపోతే ఏముందండి, ఆ అమ్మాయిని చీట్ చేసినందుకు కళ్యాణ్ జైలు పాలవుతాడు, గుండమ్మ ఇంట్లోంచి బయటికెళ్ళిపోతుంది. వదినెందుకు బయటికెళ్ళాలి? అలాంటప్పుడు పెద్ద బిల్డప్లు ఇస్తూ ఛాలెంజ్ ఎందుకు చేసింది? మా వదిన ఛాలెంజ్ చేసిందా? అతన్ని నిర్దోషం నిరూపించకపోతే నువ్వేం చేస్తావు అంటావు. ఏం చేయాలి, నువ్వేం చేయాలని కోరుకుంటున్నావంటూ మీది మీదికొచ్చింది కదా. అరే బట్టలు సరే, అవును తాంబూలాలు ఎక్కడండి? షో ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఆగు. ఇప్పుడు చీర ఏంటి తాతయ్య? ఏం జరుగుతుందమ్మా? అయ్యో చెప్తానుండు తాతయ్య. ఏం అడిగినా చెప్తా అంటున్నావు. ఎప్పుడు చెప్తావు? ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ తో మేమందరం చస్తున్నాము. లోకేశ్వరి, శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఆ మాటలేంటి? తప్పు కదా. శుభకార్యమా? శుభకార్యం అంటే ఏమండి? వచ్చేసా. ఇదిగో తీసుకో. అన్ని రెడీ, అన్ని వచ్చినట్టే కదా, ఒకసారి చెక్ చేసుకో. ఏమండి? బట్టలు తాంబూలాలు వస్తే సరిపోతుందండి. ముఖ్యమైనది తాళిబొట్టు. మంగళసూత్రం ఎక్కడ? అబ్బా మర్చిపోయాను గుండు. నాకు తెలుసండి మీరు ఇలాగే చేస్తారని. అందుకే మిమ్మల్ని నమ్ముకుని ఎందుకు దిగానా అని తల బాదుకుంటున్నాను. అమ్మా గుండమ్మా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అమ్మా? చెప్పాను కదా మావయ్య గారు, శుభకార్యమని. ఇదిగోండి మీ అబ్బాయి మంగళసూత్రం మర్చిపోయాడంట. పసుపు కొమ్మైనా కట్టిద్దాం. ఏం చేద్దాం? ఏమండి పంతులు గారికైనా ఫోన్ చేశారా? ఇప్పుడే చేస్తాను. అది కూడా మర్చిపోయారా? అయ్యో. త్వరగా రెడీ అవ్వండి. దేనికొదినా? దేనికో చెప్తే గానీ రెడీ అవరా? త్వరగా వెళ్ళి రెడీ అయ్యారండి, తర్వాత మీకే తెలుస్తుంది. వెళ్ళండి. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళండి. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఏం జరుగుతుంది? మీరు ఆగండి. అలాగే మనం అనుకున్నామని. దీన్ని అడిగితే ఇదేం చెప్పడం లేదు. ఒక పక్క అక్షింతలు రెడీ చేస్తున్నారు, పంతులు గారిని పిలుస్తున్నారు. ఏంటి ఇదంతా? పూజ ఏమైనా జరిపిస్తున్నారేమో. పూజ చేస్తే వదిన మంగళసూత్రం ఎందుకు అడుగుతుంది? ఏమండి వాళ్ళు అలాగే అంటారులే కానీ అవతల చాలా పనులున్నాయి. రండి. పద. ఏం చేయాలని వాళ్ళని అడుగుతున్నావేంటే? అమాయకమైన ఆడపిల్లని ప్రేమ పేరుతో వంచన చేసి చీట్ చేసే ఇలాంటి వాళ్ళని లోపల వెయ్యాలి. అవును, అరెస్ట్ చేయాల్సిందే. ఇదేంటండి, మీ అమ్మాయికి న్యాయం జరగాలి అంటున్నారు, ఇతన్నేమో లోపలెయ్యాలి అంటారు. కళ్యాణ్ని లోపలేస్తే మీ అమ్మాయికి న్యాయం జరిగినట్టా? మావయ్య గారు చెప్పండి. అంటే అది అమ్మా, కళ్యాణ్ని లోపలేస్తే మీ అమ్మాయికి న్యాయం జరిగినట్టు ఎలా అవుతుందమ్మా?
అసలు ఆవిడ ఏం కోరుకుంది? వాణ్ణి పెళ్లి చేసుకుంటే ఇద్దరూ కలిసి కాపురం చేసుకుంటారు కదా. అవునమ్మా, అతన్ని లోపలేస్తే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. అప్పుడు శిక్ష తనకి పడ్డట్టు కాదు కదా, ఈ అమ్మాయికి పడ్డట్టే. అందుకే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే ఏంటి దారి? ఏముంది, 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగించాడుగా. ఆ రాణి మెళ్ళో తాళి కడితే ఆ పిల్లకి న్యాయం చేసినట్టు. తాళా? అవునండి, మరి పెళ్ళంటే తాళి కట్టకుండా కాశీ తాడు కడతారా? ఎస్ఐ గారు, మా అత్తయ్య గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది సార్? అది కరెక్టే మేడం. ఆ, ఏమండి, మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు సక్రమంగా కాపురం చేయకపోతే తీసుకెళ్లి మక్కెలు విరగొట్టడానికి నేనున్నాను. మీరు హ్యాపీయే కదా? వామ్మో, ఇదేంటి ట్విస్ట్? వీడితో పెళ్ళంటే అది బేరం అంటుంది. టెన్షన్తో ఇదంతా నేను ఆడిస్తున్న నాటకం అని బయట పెట్టేస్తే. ఈ రోజు నీకేదో మొన్నట్టుంది లోకి. వదినా, ఏంటి నువ్వు అంటుంది? మా ఇద్దరికి పెళ్లి అనుకుంటే ఇప్పుడు కళ్యాణ్ తనకిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? అదే న్యాయం కాబట్టి. ఎవరేం చెప్పినా నేను తనని పెళ్లి చేసుకోను. మీ పర్మిషన్లతో ఇక్కడ ఎవ్వరికి పనిలేదు. నువ్వు మంచి వాడివని ఇంతకాలం నేను నీకు సపోర్ట్ చేశాను. అంటే కళ్యాణ్ ఇప్పుడు చెడ్డవాడైపోయాడా? నేను నా సొంత అక్క అనుకున్నానక్క. నేను కూడా నిన్ను సొంత తమ్ముడని అనుకున్నాను తమ్ముడు. నువ్వు నాకు ఏమీ తెలీదు అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. చూడు శైలు, ఆ అమ్మాయి స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తామో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. చేస్తారన్నయ్య. మీకు మనుషులతోనూ మనసులతోనూ ప్రేమలతోనూ పని లేదు. కళ్యాణ్ అంటే మీకు ఇష్టం లేదు. మా ఇద్దరిని విడగొట్టాలని ఇదంతా మీరే ప్లాన్ చేసి నాటకాలు ఆడుతున్నారు. నేను పెళ్లి అంటూ చేసుకుంటే శైలునే చేసుకుంటాను. లేదంటే పోయి జైల్లోనైనా కూర్చుంటాను, కానీ ఆ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోను. చేసుకోనంటే కుదరదు కళ్యాణ్. నువ్వు తప్పు చేయలేదని నిరూపించకపోతే ఆ అమ్మాయితో పెళ్లి జరిపిస్తానని నేను మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పలేను. అంటే నువ్వు మాటిచ్చావు కాబట్టి నీ గొప్ప కోసం పెళ్లి చేస్తావు, అంతేగాని నేనేమవుతానని ఆలోచించవా? నువ్వు ఏమవుతావో ఆలోచించాల్సింది కళ్యాణ్. అదే ఆలోచించుంటే ఇలా అమ్మాయితో ప్రేమాయణం నడిపించేవాడే కాదు, మెసేజ్లు పంపించేవాడే కాదు. అర్థమైందక్క. వీళ్ళంతా నన్ను కాదంటున్నా నువ్వు సపోర్ట్ చేస్తుంటే నువ్వు మనసులోని అర్థం చేసుకునే దేవతవు అనుకున్నాను. కానీ నువ్వు నీ మాట చెల్లించుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేదానివని ఇప్పుడు తెలుసుకున్నా. ఎంత నమ్మించావు మమ్మల్ని. మేం పోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటే లేదు, అందరినీ ఒప్పించి మీ పెళ్లి జరిపిస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఎవరు కాదన్నా నాకు అండగా ఉండి మా ఇద్దరిని ఒక్కటి చేస్తానన్నావు. ఇప్పుడు జరిగిందేంటో తెలుసుకోకుండా నీ గొప్ప కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నువ్వు మనిషివి కాదు, రాక్షసివి. శైలు, ఏమండి, అంటే అనుకోనివ్వండి. ఇప్పుడు డిస్కషన్ పెట్టే అంత టైం లేదు. అక్కడ అందరూ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్యాణ్, పద.
పద. మరేమో డబ్బు కోసం ఇంత నాటకం ఆడతారా? నువ్వు అసలు ఆడదానివేనా? వీళ్ళు అసలు తల్లిదండ్రులేనా? వాడెవడనుకుంటున్నావు? మా తమ్ముడే చీమకు కూడా హాని తలబెట్టని ఉత్తముడు. అలాంటి వాడి మీద నిందలు వేస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. మిమ్మల్ని అసలు దీని బండారం బయటపడకుండా నాటకం బాగానే ఆడుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద ముద్రే ఇది. నన్నెవరు ఆపలేరు ఈరోజు. తొందరగా వెళ్ళండి. వదలండి. మొత్తం మీరందరూ నేను గ్రేట్ అని పొగుడుతున్నారు, కానీ నా చెల్లెల నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదేంటి? నిన్ను కొత్తగా పొగడ్డానికి ఏముంది? అవునవును, గుండమ్మ ఈజ్ గ్రేట్. అవును, మా వదిన గ్రేట్. అవును, గుండమ్మ అంటే ఏంటనుకున్నారో? గుండమ్మ ఆల్వేస్ గ్రేటో. ఏంటి అటు ఇటు తిరిగేస్తూ తెగ కాళ్ళు తొక్కేసుకుంటున్నావు? ఓ, నీ ప్లాన్ ఫ్లాప్ అయ్యి సీను రివర్స్ అయిందనా? ప్లాన్ ఏంటి? రివర్స్ అవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో ఇలాంటి కితకితలే వద్దు అన్నాను. ఇదేంటి లోకి దగ్గరికి వచ్చింది? కోటింగ్ అనుకుంటా. మనకెందుకులే. ఓయ్ ముసల్దానా, నన్నా? నిన్నే. ఏంటి వెళ్ళిపోతున్నావు? అంటే మీ సిస్టర్స్ ఇద్దరు ఏదో సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నారు కదా, మధ్యలో నేనెందుకని. ఓ అవునా, ప్రతిదానికి మధ్యలో దూరడం నీకు అలవాటేగా. రా.
రా. కొట్టడానికి కాదయ్యా మనవడా, నీ భార్య ఇల్లు ఊడుస్తుందట. ఇల్లు ఉడవడం ఒక్కటే కాదు, ఇవాళ మొత్తం పనులన్నీ నేనే చేస్తాను. ఏంటి నువ్వు ఇంటి పనులు చేస్తావా? 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 ఏమైందిరా అంత గట్టిగా అరిచావు? రే బాబీ, ఏమైందిరా? ఆనయ్య, అర్జెంటుగా డాక్టర్ను పిలవా. ఎందుకు? ఎవరికేమైందని? నీ కోడలికి చిప్పు డామేజ్ అయినట్టుందమ్మా. ఈ వాళ్ళ మొత్తం పనులన్నీ తన చేస్తానంటుందమ్మా. పనులు చేయడం చిన్నవదినికి రాదు కదా. హా, ఇలాగే నీకే మొచ్చు అని చెప్తూ నన్నే పని చేయనివ్వడం లేదు. ఇవాళ ఏమైనా సరే పనులన్నీ నేను చేయాల్సిందే. రాత్రి బాగానే ఉన్నావు కదా అక్క, తెల్లారేసరికి ఏమైంది నీకు? అసలు నీకేమైంది లోకేశ్వరి? జ్ఞానోదయం అయిందండి. నిన్నెవరైనా పని చేయమని బెదిరించారా ఏంటి? నన్నా నన్నెవరూ బెదిరించలేదు. అంటే మీ ఉద్దేశం ఏంటండి? దీన్ని బెదిరించి ఇంటి పనులన్నీ చేయిస్తున్నాం అనుకుంటున్నారా? లేదు లేదు, అస్సలు బెదిరించట్లేదు. అవును, నాకే చెయ్యాలనిపించి చేస్తున్నాను. దీని వ్యవహారం ఏదో తేడాగా ఉందే, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కూడా అదే. లేదు మావయ్య, రాత్రి ఇది నా దగ్గరకు వచ్చి ఒకటే బోరున ఏడుపు. దేనికి? అక్క రోజు అన్ని పనులు నువ్వే చేస్తున్నావు, ఇలా అయితే నేనెందుకు పనికి రాకుండా పోతాను, అంచేత రేపటి నుంచి పనులన్నీ నేనే చేస్తాను, ప్లీజ్ 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 అంటూ ఒకటే బ్రతిమలాడింది కదా నానమ్మా. అవునవును, పనులు చేయటానికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని చెప్పి మేడం మీదున్న పిట్టగోడ కూడా ఎక్కింది. అమ్మో, అయ్యో, నచ్చ చెప్పి నేనే కిందకి దించాను. సర్లే, తనకి ఆలోచన ఎందుకు వచ్చిందో ఏంటో. అయినా ఇంటి పనులు చేసుకోవడంలో తప్పే ఉంది. నీ ఇష్ట ప్రకారమే కానివ్వమ్మా. అవునదినా, పనుల్లో ఇది షేర్ చేసుకుంటే మీకు కూడా రెస్ట్ దొరికినట్టుంటుంది కదా. పర్వాలేదు మావయ్య గారు. నీకు పర్లేదేమో లోకేశ్వరి, కానీ తిన్నాక మా పరిస్థితి ఏం కావాలి అది ఆలోచించు. మొన్న మధ్య ఉగాది పచ్చడి చేసావు, అప్పుడు మా పరిస్థితి ఏమైందో నీకు తెలుసు కదా. లోకి వద్దే, నా మాట వినవే ప్లీజ్. ఇంతమంది చెప్తుంటే మాకు భయం వేస్తోంది. వద్దొదినా. నాకింకా బ్రతకాలని ఆశగా ఉందక్క. ఈ ప్రయోగాలేమీ వద్దక్క.
అరే బాగుందే. అంటే నాకు 2 కూరలే వచ్చు, అందుకే అవే చేశాను మావయ్య. లోకే నువ్వేనా వంట చేసింది? మన అందరి ముందే కదా తాతయ్య అది వెళ్ళి చేసింది. అసలు నమ్మలేకపోతున్నాను లోకేశ్వరి, వంట చాలా బాగుంది. లోకేశ్వరి నిజంగానే సూపర్, వంట చాలా బాగుంది. పట్టుదల మనిషికి ఏదైనా నేర్పిస్తుందండి. వంట బాగా చేయాలని పట్టుదలతో చేసింది, అందుకే అదే సక్సెస్ అయింది. అంతే కదా? ఏంటి చేతికి గోరింటాకు పెట్టుకున్నావా? ఓరి వెర్రి నా మొగుడా, గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా ఉంటాయి, నల్లగా ఇలా ఎందుకుంటాయి? మరి ఎందుకు వచ్చాయి? వంట చేస్తుంటే చేతులు కాలాయి. అన్ని పనులు చేస్తూ ఇల్లంతా తిరిగితే కాళ్ళు లాగాయి. ఇంటికి తడిగుడ్డ పెట్టి వంట వార్పు చేసి వడ్డించేసరికి నడుం పడిపోయిందిరా దేవుడు. అన్ని పనులు నువ్వెందుకు చేసావు? ఎప్పుడు చేయవు కదా. అది నా కర్మ. ఏంటి? నేనే పని చేయాలనుకోలేదు, మీ వదిననే చేయమంది. ఏంటి అలా చూస్తున్నారు? బేసిక్ గా నువ్వెవరు చెప్పినా వినవు కదా, అందులోనూ మా వదిన చెప్తే అస్సలు వినవు కదా. అలాంటప్పుడు తను చెప్పిందని నువ్వు అన్ని పనులు చేసావంటే నాకేదో డౌట్ కొడుతుంది. కొడుతుంది. అసలు ఇదంతా మీ అందరి వల్లే వచ్చింది. మధ్యలో మేమేం చేసాం? ప్రతిదానికి ఇంట్లో అన్ని పనులు గుండమ్మే చేస్తుంది, చిన్న కోడలు ఇక్కడ చీపురు పళ్ళు తీసి అక్కడ పెట్టదు అని నన్ను ఆడిపోసుకుంటారు కదా. ఆ మచ్చ కడిగేసుకుందామని ఇలా చేతులు కాల్చుకున్నాను. అసలు నువ్వు మొండిదానని తెలుసు కానీ ఇంత తింగరదానని తెలియదు లోకేశ్వరి. చేతులు కాలితే ఆయింట్మెంట్ ఏదైనా రాసుకోవాలి, లేదా నన్ను పిలిచి రాయమనాలి. చుంచు మొహం ఉండు, ఆయింట్మెంట్ తెస్తాను. నాకెందుకు సేవలు? నీకు నేను తప్ప ఇంకెవరు చేస్తారు? చూడు లోకేశ్వరి, ఇంటి కోడలిగా నువ్వు కూడా ఇంటి పనులు చేస్తే బాగుంటుందని నిన్ను పనులు చేయమంటున్నారు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. వదినతో పాటు నువ్వు కూడా ఇంటి పనులు చేస్తే పెద్ద కోడలే కాదు, చిన్న కోడలు కూడా పని పాట తెలిసిన మనిషిని నీకు మంచి పేరు వస్తుంది. ఇదేంటిది, తనలో తానే నవ్వుకుంటుంది? ఇది ఫ్యాషన్ షో.